సినిమా రంగం ఒకసారి చూద్దాం అధ్యక్ష. దగ్గుపాటి సురేష్ బాబు, రామారావు, శ్రీధర్ బాబు, గోపీనాథ్, వెంకటరమణ, అనిల్ కుమార్, చౌదరి, నిరంజన్ బాబు, గోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, గనిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, చౌదరి, లైలా చౌదరి, వీరే చౌదరి, రవిప్రకాష్, సీతారామరావు, వీళ్ళంతా వీళ్ళు సార్, వీళ్ళు ప్రొడ్యూసర్లు సార్. ఒక్క బీసీ లేడు సార్. సినిమా స్టూడియోలు సార్ తెలంగాణ రాష్ట్రంలో. బీసీలకు వచ్చిన బెనిఫిట్స్ చూస్తే రామోజీ ఫిలిం సిటీ మా సాకల మంగళూరు అయితే కాదు, రామానాయుడు స్టూడియో కాదు, పద్మాలయ కాదు, రామకృష్ణ కాదు, అన్నపూర్ణ కాదు, శబ్దాలయ కాదు. ఒక్క స్టూడియో మా బీసీలకు లేదు. కార్పొరేట్ హాస్పిటల్ చూద్దాం సార్. బసవతారకం హాస్పిటల్ మాది కాదు, బీసీలకు కాదు. కామినేని మాది కాదు, ఇమేజ్ మాది కాదు, ఎన్ఆర్ఐ మాది కాదు, ఉషా ముల్లపుడి కాదు, కిమ్స్ కాదు, అపోలో కాదు, సిగ్మా కాదు, మహావీర్ కాదు, సన్షైన్ కాదు, యశోద కాదు, కేర్ హాస్పిటల్ కూడా మాది కాదు సార్. ఓన్లీ గాంధీ దవాఖానా, ఉస్మానియా మాయి. విద్యా సంస్థల అధ్యక్ష శ్రీ చైతన్య, వికాసు, విజ్ఞాను, గీతము, నలంద, గౌతమ్, భాష్యం, సిద్ధార్థ, నారాయణ, మల్లారెడ్డి. ఏ విద్యా సంస్థ మాది కాదు సార్. మా చేతుల్లో ఒక విద్యా సంస్థ కూడా లేదు. న్యూస్ పేపర్ సార్, ఈనాడు మాది కాదు, ఆంధ్రజ్యోతి కమ్మ, సాక్షి రెడ్డి, ఆంధ్రభూమి రెడ్డి, దక్కన్ క్రానికల్ రెడ్డి, నమస్తే తెలంగాణ వెలమ, ఆంధ్రప్రభ వైశ్య, వార్త వైశ్య, ఇట్లా ఇవి ఇక ఛానళ్ళ లెక్క. ఛానళ్ళదే ఇప్పుడే చెప్పిన ఛానళ్ళ లెక్క.